విజయ్ దేవరకొండ 12 ఫిల్మ్ అయితే కింగ్డమ్గా టైటిల్ పెట్టారు. మరి ఆ సినిమా టీజర్ అయితే వచ్చింది. అది ఎలా ఉంది, అసలు ఎలా ఉంది, మొత్తం కట్స్ కానీ అంతా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. హైప్ అయితే మామూలుగా వ్యూవర్షిప్ అయితే లేదు. మరి ఎట్లా దాని రివ్యూ ఎలా ఉంది? సో మొత్తానికి VD12 కింగ్డమ్ అనే టైటిల్తోనైతే రావడం జరిగింది టీజర్. సో ప్రతి ఒక్కరు చూసిన తర్వాత అరే విజయ్ దేవరకొండకి ఖచ్చితంగా ఈసారి సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి తోడుగా మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనమాట. అయితే ముఖ్యంగా ముగ్గురు హీరోలను తీసుకున్నారు విజయ్ దేవరకొండకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మన తెలుగులో అయితే జూనియర్ ఎన్టీఆర్, తమిళ్లో సూర్య, అదేవిధంగా హిందీలో రణబీర్ కపూర్ అనమాట. సో తెలుగులో ముఖ్యంగా మనకైతే ఎన్టీఆర్ వాయిస్ ఎక్కడ వినిపించినా కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఆయన డైలాగ్స్కి ప్రతి ఒక్కరు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండకి సపరేట్ ఫ్యాన్ బేస్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారన్నమాట ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు. సో మొత్తానికి ఈ టీజర్లో మాత్రం మనం క్లియర్గా చూసుకుంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు. ఆయన కట్అవుట్ కానీ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆయన చూపించిన విధానం కావచ్చు, అన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న సినిమాల కన్నా చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నాయని క్లియర్గా కూడా అర్థమవుతుంది. అండ్ గౌతమ్ తిన్ననూరి, సో ఈయన కాంబినేషన్లో విజయ్ దేవరకొండ ఇది థర్డ్ ఫిల్మ్ అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్టే సాధించాయి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ సినిమాల కన్నా ఇది మాత్రం ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుందని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.